హలో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ అదృష్టవంతుడు. ఒక ఊళ్ళో శివనాథుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు చాలా అల్లరివాడు. అందుచేత వాడంటే ఊళ్ళో ఎవరికీ నచ్చేది కాదు. వాడికి చదువు కూడా అబ్బలేదు. ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చి ఊరి మధ్యన గల మర్రి చెట్టు కింద మకాం పెట్టాడు. తన భవిష్యత్తు ఎలా ఉండేది తెలుసుకుందామని శివనాథుడు కూడా వచ్చి జ్యోతిష్యుడికి తన చెయ్యి చూపించాడు. జ్యోతిష్కుడు శివనాథుడి చెయ్యి చూసి తటాలన వదిలేసి, నా జీవితంలో ఇంత అదృష్టవంతుడి చెయ్యి చూడలేదు. త్వరలోనే నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, చాలా గొప్పవాడివవుతావు అన్నాడు. ఈ మాటలు శివనాథుడే నమ్మలేకపోయాడు. ఊళ్ళో వాళ్ళు కూడా నవ్వేశారు. అది చూసి జ్యోతిష్కుడు, శాస్త్రం అబద్ధం చెప్పదు, అదృష్టం తన్నుకు వస్తే చేసిన నేరమే వరం కావచ్చు అన్నాడు. ఊళ్ళో వాళ్ళు తనను పరిహాసం చేసినందుకు శివనాథుడు ఎలాగైనా గొప్పవాడు కావాలని తీర్మానించుకున్నాడు. కానీ గొప్పవాడు అయ్యే మార్గం వాడికి తెలియదు. ముందు కాస్త డబ్బు సంపాదిస్తే గొప్పతనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని తెలిసిన అతను అన్నాడు. కానీ డబ్బు సంపాదించే మార్గం కూడా శివనాథుడికి తెలియదు. అతడికి పని పాటలు ఏమీ రావు, చదువు లేదు. ఉన్న ఊళ్ళో తనపై ఎవ్వరికీ సదభిప్రాయం లేదు గనక ముందు ఊరు విడిచిపెట్టడం వాడికి అవసరం అనిపించింది. వాడు ఊరు దాటి అడవిలో ప్రవేశించి చాలా దూరం నడిచాడు. ఒకచోట చెట్టు కింద ఒక మనిషి పడుకొని నిద్రపోతూ వాడికి కనిపించాడు. ఆ నిద్రపోయే మనిషి పక్కన ఒక పెద్ద కత్తి, ఒక మూట ఉన్నాయి. శివనాథుడు ఆ మూట విప్పి చూశాడు. దాని నిండా బంగారు నాణాలు కనబడ్డాయి. శివనాథుడికి జ్యోతిష్కుడి మాటలు జ్ఞాపకం వచ్చాయి. వాడు సందేహించకుండా ఆ మూటను, కత్తిని తీసుకొని కాళ్ళలో ఉన్న బలం కొద్దీ పరిగెత్తసాగాడు. ఇంతలోనే చెట్టు కింద నిద్రపోతున్నవాడు లేచి జరిగిన సంగతి గ్రహించి పెద్దగా అరుస్తూ శివనాథుణ్ణి తరుముకుంటూ వచ్చాడు. శివనాథుడు వెనక్కి తిరిగి చూసి ఇక ఆ మనిషికి అందకుండా పారిపోలేమని గ్రహించి అట్లాగే నిలబడ్డాడు. ఇంతలో ఆ మనిషి దగ్గరికి రానే వచ్చాడు. శివనాథుడు తన వద్ద ఉన్న కత్తితో అతన్ని ఒక్కపోటు పొడిచాడు. ఆ మనిషి పెద్ద కేక పెట్టి కుప్పకూలిపోయాడు. ఆ మనిషి కొద్దిసేపు కాళ్ళు చేతులు కొట్టుకొని ప్రాణం వదలడం శివనాథుడు చూసి కొయ్యబారిపోయాడు. తాను దొంగతనమేగాక హత్య కూడా చేశాడు. ఏమైనా వాడు తనకు చిక్కిన బంగారాన్ని మాత్రం వదులుకోదలుచుకోలేదు. ఆ శవం దగ్గర నుంచి సాధ్యమైనంత వేగంగా ముందుకు సాగిపోయి మరొక గంట కల్లా అడవి దాటి ఒక ఊరు చేరుకున్నాడు. ఆ ఊళ్ళో వాడికి ఎదురైన మొట్టమొదటి మనిషి, నీ అంగి నిండా ఆ రక్తమేమిటి అని అడిగాడు. అప్పటి వరకు తన అంగి మీద రక్తం మరకలున్నట్టు ఎరగని శివనాథుడు తడుముకోకుండా, ఎవడో దొంగ నా సొమ్ము కాజేయాలని చూశాడు, కత్తితో పొడిచాను అని అబద్ధం చెప్పాడు. క్షణంలో ఈ వార్త ఊరంతా వ్యాపించింది. 10 మంది చేరి శివనాథుడు చెప్పిన చోటికి వెళ్ళారు. చచ్చిపోయినవాడు కాలయముడు అని పేరు మోసిన గజ దొంగ. వాణ్ణి చంపిన వారికి 10,000 వరహాలు బహుమానం ఇస్తానని కూడా రాజు ఇంతకు ముందే ప్రకటించాడు. ఈ సంగతి ప్రజలు శివనాథుడికి చెప్పి జయ జయధ్వానాలతో తమ గ్రామానికి తీసుకువచ్చారు. అతనికి ఒక ఊరంటూ లేదని తెలుసుకొని వాళ్ళు అతని తమ గ్రామంలోనే ఉండిపోమ్మన్నారు. అనేక ఇండ్లు గల సంపన్నుడు ఒక ఆయన శివనాథుడికి ఒక చిన్న ఇంటిని ఉచితంగా ఇచ్చేశాడు. త్వరలోనే అతనికి రాజుగారి బహుమతి కూడా అందింది. ఇప్పుడు శివనాథుడి దగ్గర మూలధనం చాలా ఉంది. కానీ గొప్పవాడు కావటానికి అది చాలదు. ఇంకా ధనం సంపాదించడానికి అతను వ్యాపారం చేయదలుచుకొని
కొన్ని గేదెలను కొని పాల వ్యాపారం ప్రారంభించాడు. అధిక లాభాల కోసం అతను పాలలో నీళ్లు కలిపి అమ్మసాగాడు. అయితే ఈ వ్యాపారానికి ఒక చిన్న అంతరాయం వచ్చింది. అదేంటంటే శివనాథుడు ఉండే ఊరికి నీటి సౌకర్యం లేదు. గ్రామస్తులకు దూరాన ఉండే ఒక ఏరే ఆధారం. చాలామంది ఏటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు. తెచ్చుకోలేని వాళ్ళు ఎక్కువ కూలి ఇచ్చి నీళ్లు తెప్పించుకుంటారు. శివనాథుడి పాల వ్యాపారం పెరిగిన కొద్దీ నీళ్లు ఎక్కువ కావలసి వచ్చింది. ఎక్కువ కూలి ఇచ్చి నీళ్లు కొని పాలల్లో కలిపితే లాభం తగ్గిపోతుంది. అందుచేత శివనాథుడు తన దొడ్లోనే ఒక బావి తవ్వించాలనుకున్నాడు. ఈ పని రహస్యంగా జరగాలి గనక అతను పొరుగురి నుంచి కూలీలను రప్పించి బావి తవ్వించాడు. అతని అదృష్టం ఇందులో కూడా బయటపడింది. ఆ ఊరిలో ఎవ్వరూ బావి తవ్వించినా ఎన్నడూ నీళ్లు పడలేదు. కానీ శివనాథుడికి 10 అడుగుల లోతునే తీయని నీరు పడింది. బావి తవ్వకం పూర్తి కాగానే అతను కూలీలను రహస్యంగా పంపేశాడు. అయినా శివనాథుడు అమ్మే పాలను గురించి గ్రామస్తులకు అనుమానం కలిగింది. అది బర్రెల తీరు అని అతను అంటే వాళ్ళు నిజమే కాబోలు అనుకున్నారు. కానీ అతని పాలు ఏమాత్రం బాగుండటం లేదు. శివనాథుడి పోటీకి తట్టుకోలేక అంతకుముందు ఆ గ్రామంలో పాల వ్యాపారం చేసిన వారంతా ఊరు విడిచి వెళ్ళిపోయారు. అందుచేత ఇప్పుడు ఊరి వాళ్లకు శివనాథుడు తప్ప మరో గతి లేదు. ఈ పరిస్థితుల్లో ఊళ్ళో ఉండే రాముడు అనే ఒక యువకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి శివనాథుడి మీద ఫిర్యాదు చేస్తూ శివనాథుడు చాలా పలుకుబడి కలవాడని, దర్యాప్తు వీలైనంత రహస్యంగా జరపమని వేడుకున్నాడు. రాజుగారి గూఢచారి ఒకడు శివనాథుడి మోసం కనిపెట్టాడు. శివనాథుణ్ణి పట్టి తెప్పించి న్యాయస్థానంలో నిలబెట్టి, నువ్వు పాల వ్యాపారంలో దారుణమైన కల్తీ చేస్తున్నట్టు రుజువైంది. దీనికి నీ సంజాయిషీ ఏమిటి అని రాజు అడిగాడు. నేను చేసిన కల్తీ ఏమిటో సెలవియ్యండి అన్నాడు శివనాథుడు. నువ్వు పాలలో నీళ్లు కలిపావు అన్నాడు రాజు. నేను పాలలో నీళ్లు కలపలేదు, నీళ్లలోనే పాలు కలిపాను. కావలిస్తే తెప్పించి చూడు. నేను అమ్మే నీళ్లలో పాల కన్నా నీళ్ళే ఎక్కువ అన్నాడు శివనాథుడు. న్యాయస్థానంలో అందరూ గట్టిగా నవ్వారు. అది మరింత అక్రమం అన్నాడు రాజు కోపంగా. నేను నీళ్ల వ్యాపారినే గాని పాల వ్యాపారిని కాను. మా ఊరి ప్రజల ప్రధాన అవసరం నీరు. దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు అన్నాడు శివనాథ్. అతను అలా అనగానే ఆ ఊరి గ్రామ పెద్ద రాజుతో, ఆ మాట నిజమే మహారాజా. శివనాథుడు సామాన్యుడు కాడు. కాలయముడి బారి నుంచి మమ్మల్ని కాపాడిన మహానుభావుడు. అటువంటి వాడు కల్తీ వ్యాపారానికి దిగుతాడంటే నమ్మశక్యంగా లేదు. మా ఊరి నీటి ఎద్దడి గురించి మీకు తెలవాలని ఇలా చేశాడని అనిపిస్తుంది అన్నాడు. ఈ మాట విని రాజు మండిపడి, అయితే ఇంతకాలం మీరేం చేస్తున్నారు? నాకు విజ్ఞప్తి ఎందుకు చేసుకోలేదు అని అడిగాడు. చాలా విజ్ఞాపనలు చేసుకున్నాం మహారాజా. కానీ మీ అధికారులకు ప్రజల నేరాలను విచారించటంలో ఉన్న ఆసక్తి ప్రజల విన్నపాలను పరిశీలించటంలో లేదు అన్నాడు గ్రామాధికారి. రాజు శివనాథుణ్ణి వెంటనే విడుదల చేసి అతనికి అభినందనలు, బహుమతులు ఇచ్చాడు. తరువాత నది నుంచి శివనాథుడు ఉండే ఊరి మీదుగా ఒక కాలువ తవ్వించాడు. శివనాథుడి దయ వల్లనే తమకు ఆ కాలువ వచ్చిందని ఊరు వాళ్ళంతా అనుకున్నారు. శివనాథుడు కీర్తి ప్రతిష్టలతో పాటు కోట్ల కొద్దీ ధనం ఆర్జించి పెళ్లి చేసుకొని వక్రమార్గాలు వదిలిపెట్టి సుఖంగా జీవించసాగాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.